వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. ఇవాళ చాలా విశేషాలు ఉన్నాయి. మనం రాజకీయంగా ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్ది జనరల్ ఎలక్షన్స్, అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతుండడం, నిన్నగాక మొన్ననే తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా పూర్తయి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన పరిస్థితులు ఇంకా ఆ ఫ్లేవర్ ఇంకా పోకముందే కొత్త ఫ్లేవర్ వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ గారు బాత్రూంలో కాలు జారిపడి ఆయనకి కొంత ఇబ్బంది అయిన విషయం కూడా తెలిసిందే. ఆయనకి హెల్త్ బాగాలేకపోవడం, దాదాపు 20 రోజుల తర్వాత ఆయన ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటున్నారు. 20 రోజుల తర్వాత ఇవాళ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఆయన పరామర్శించడానికి. నిజానికి ఆ 2వ రోజే వస్తారన్నారు, 3వ రోజు వస్తారన్నారు, 4వ రోజు వస్తారన్నారు, 5వ రోజు వస్తారన్నారు. కానీ 20 రోజుల తర్వాత వచ్చారు. 20 రోజుల తర్వాత రావద్దని కాదు, ఎప్పుడైనా రావచ్చు, దానికేముంది. అసలు ఏమీ జరగకపోయినా రావచ్చు, లేటుగా రావచ్చు, వెంటనే రావచ్చు. కాకపోతే ఇక్కడ 4-5 రకాల వ్యవహారాలు ముడిపడి ఉన్న నేపథ్యం. ఒకటి, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దిగిపోవడం, ఓడిపోవడం. 2, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన వ్యతిరేకత కనపడుతుండడం, ఎదురుగాలి వీస్తోంది. అటు చూస్తే టీడీపీ జనసేన కూటమి ఫుల్ స్వింగ్లో ఉందనేది క్లియర్ కనపడుతోంది. ఇంతకాలం జగన్మోహన్ రెడ్డికి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ కూడా ఇప్పుడు ఈ కూటమికి పనిచేస్తున్నారు. వీటికి తోడు ఎలక్షన్ వరకు తెలంగాణ అంతా పాదయాత్ర చేసిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం. ఇవాళ ఉదయం కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిన్న సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి తన కొడుకు పెళ్లి శుభలేఖ ఇచ్చి ఆహ్వానించి వచ్చారు. ఇదో పెద్ద పరిణామం ఆ కుటుంబంలో కానీ ఏపీ రాజకీయాల్లో కానీ. ఎందుకంటే షర్మిల అంటూ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి ఏపీ ఇన్ఛార్జిగాను ఏపీ అధ్యక్షురాలుగాను దిగినట్లయితే కాంగ్రెస్ పార్టీకి పెద్ద డెంట్ పడేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే. ఆ క్రిస్టియన్ ఓటు బ్యాంక్ కానీ, లేకపోతే వైఎస్ఆర్ అభిమానులకు సంబంధించిన ఓటు బ్యాంక్ కానీ, ఇదంతా మేజర్ పోర్షన్ని ఆవిడ తీసుకెళ్ళిపోయే ప్రమాదం ఉంది అనేది ఇప్పుడు వైసీపీలో కనపడుతున్న కలవరం. ఈ కలవరానికి తోడు అటు ఇది, మరోవైపు జనరల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. బీజేపీ చాలా స్ట్రాంగ్గా ఈసారి సౌత్లో కనీసం 50 సీట్లు గెలవాలనే ఒక దీంతో వస్తోంది. అయితే ఏపీలో టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ కూడా కూటమి కడుతుంది అనేది, ఆల్మోస్ట్ కడుతుందనే ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చారు. కానీ ఎక్కడో కొంతమంది మాట్లాడుతున్నారు, లేదు వైసీపీతో పెట్టుకునే అవకాశం ఉందని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది లేదు బీజేపీ విడిగా చేస్తుంది, ఏమున్నా ఎలక్షన్ తర్వాతే అలయన్సెస్ ఉంటాయని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. క్లారిటీ లేదు. కానీ మెజారిటీ మాత్రం టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఎన్నికలకు వెళుతాయనేది జరుగుతున్న మాట. సో ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కేసీఆర్ గారిని కలవడం, పరామర్శకే వచ్చారు అనేది వాస్తవం, నో డౌట్. పరామర్శ పేరుతో వచ్చారు అనేది అసలు వాస్తవం, ఇది క్లియర్. పరామర్శ పేరుతో వచ్చి దాదాపు గంట సేపు ఏకాంతంగా మాట్లాడుకోవచ్చు, అది వారిద్దరి ఇష్టం, దాని గురించి ఎవరికి ఇది లేదు. కాకపోతే ఒక ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు కలిసినప్పుడు రాజకీయాల్లో ఎలాంటి చర్చలు జరుగుతాయనేది తెలియంది కాదు. దాని గురించి ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు, మీడియా మాట్లాడుతుంది, చర్చిస్తుంది కూడా. దాంట్లో దాన్ని ఆపే ఇది కూడా ఎవరికి ఉండదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎలక్షన్ ముందు జరిగే పరిణామాలన్నీ ఇలాంటి చర్చలకు దారితీస్తాయి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారిని పరామర్శించిన తర్వాత ఏమైనా ఏ రకమైన సలహాలు అడిగారు, ఏ రకమైన సహాయం అడిగారు? సలహాలు ప్లస్ సహాయం. ఎందుకంటే 2019 ఎన్నికలప్పుడు కేసీఆర్ గారే చాలా హెల్ప్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద కోపంతో రిటర్న్ గిఫ్ట్ అన్నారు, ఏదో అన్నారు, చాలా హెల్ప్ చేశారు. మరి ఈసారి ఎలాంటి హెల్ప్ చేయబోతున్నారు, ఎలాంటి మాట సాయం చేయబోతున్నారు, ఎలాంటి ఇంకేమన్నా పొలిటికల్గా హెల్ప్ చేస్తారా? అప్పుడంటే కొంతమంది మంత్రుల్ని వాళ్ళని కూడా పంపి ప్రచారం కూడా చేయించారు వైసీపీకి అనుకూలంగా, టీడీపీకి వ్యతిరేకంగా. సో ఈసారి ఏం చేయబోతున్నారు? సో వీటన్నిటి మీద ఏపీలో ఇవాళంతా చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కలిసి వెళ్ళిన దగ్గర నుంచి ఏం చర్చ జరిగి ఉండొచ్చు? ఊహాగానాలే, డెఫినెట్గా ఊహాగానాలు. అక్కడ ఎవరూ లేరు.
సోర్సెస్ ప్రకారం ఆ రూమ్లో వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు ఒక పావు గంట అందరూ ఉన్నారు, తర్వాత అందరు వెళ్ళిపోయిన తర్వాత 45 నిమిషాలు ఇద్దరు మాత్రమే ఉన్నారు, ఎవరు లేరు. కాబట్టి ఇది ఊహాగానాలు. ఎవరెవరి ముందు జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఉన్న సమస్యలు ఏంటి అనే వాటిని బేస్ చేసుకుని మాత్రమే చర్చలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని ఊహాగానాలు, కొన్ని ఇంటర్నల్ సమాచారాలు కూడా వస్తాయండి. అవి సహజంగానే లీకుల రూపంలో వస్తాయి. అవి కూడా మనం చర్చిద్దాం. చర్చలో మనతో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు గారు, అలాగే భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు మాజీ శాసనమండలి సభ్యులు కర్నె ప్రభాకర్ గారు అండ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి కేఎస్ జవహర్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా ప్రభాకర్ గారు నమస్తే, హ్యాపీ న్యూ ఇయర్. నమస్కారం వెంకటకృష్ణ గారు, లేట్గా అయినప్పటికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు చెప్పే అవకాశం మాకు రాలే, అందుకే లేట్ అయింది. ఎనీవే, ఏంటి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి రాక సందర్భంగా ఏకాంతమైన భేటీ, ఈ భేటీ మీద మీకు మీ నోటీస్కి వచ్చే ఉంటాయిలే బయట జరుగుతున్న చర్చలు, ప్రచారము, ఆ ఊహలు, ఊహాగానాలు. సో ఏంటి ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత ఉందనుకుంటున్నారు? ప్రాధాన్యత ఇప్పుడు మన చర్చలో కల్పిస్తే తప్ప నిజానికి ఎటువంటి ప్రాధాన్యత ఉండదు. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి గారికి ఆరోగ్యం బాగలేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారు వచ్చి కలిసిపోవటం అనేటువంటిది సర్వసాధారణంగా మీరే చాలా విషయాలు, సరే 1-2 విషయాలు సరే ఎక్కడ చర్చలో ఉన్నాయో తెలియదు, కానీ 1-2 విషయాలు తప్ప మిగతా అన్నీ కూడా చాలా స్పష్టంగా చాలా క్లారిటీతో మీరే అన్ని విషయాలు కూడా చెప్పినారు. నిజానికి ఇద్దరు వ్యక్తులు కలవడం అనేటువంటిది అదే ముఖ్యమైనటువంటి వ్యక్తులు కలిసినప్పుడేమో ఒక చర్చ ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులలో అప్రస్తుతమైనటువంటి విషయాలు ఏదన్నా ఉంటే మాత్రం చర్చ జరుగుతుంది. కానీ నిజానికి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుత సందర్భమే కదా, ఏంటంటే కేసీఆర్ గారికి ఆరోగ్యం బాగలేకపోవడం అనేటువంటిది. సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు కూడా ఆయన ఫోన్లో ఆయన కూడా వారికి ఫోన్ చేసి వారికి యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది. సో అట్లా పక్క రాష్ట్రమైనటువంటి ముఖ్యమంత్రిగా గతంలో ఇద్దరు ఒకేసారి ముఖ్యమంత్రులుగా ఉన్నారు కాబట్టి వారికి కూడా ఉంటుంది. సరే, మీరు చాలా విషయాలు మరి మీకు తోచిన విషయాలా, లేకపోతే మీ దృష్టికి వచ్చిన విషయాలా, లేకపోతే మీకు ఎవరైనా చెప్పినటువంటి విషయాలా, కానీ మీరు గతంలో 2019లో పూర్తి స్థాయిలో మేమే సహకరించినాం, అన్ని రకాల సహకరించినాం, ఏకంగా మా మంత్రులు కూడా పోయి అక్కడ ప్రచారం చేసినట్టుగా మీకు ఎక్కడ తెలిసింది? మరి మా మంత్రులు అయితే తెలంగాణ దాటి అప్పుడు ఎన్నికల్లో ఎక్కడికి వెళ్ళిపోలేదు. కారణం ఏంటంటే మాకు పార్లమెంటు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంలో ఎవరికి వాళ్ళకు బాధ్యతలు ఇక్కడే ఉండే, ఆ బాధ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడి నుంచి జరిగేటువంటి అవకాశమే లేకుండే. మరి అక్కడి నుంచి మీకు ఎక్కడి నుండి సమాచారం వచ్చిందో మాకు తెలియదు, కానీ మీరు అదే ప్రస్తావించినట్టున్నారు. సరే, అది అప్రస్తుతమైనటువంటి విషయం. కానీ మీరు అన్నారు, చాలా స్పష్టంగా ఒక మాట అన్నారు, ఇద్దరే కూర్చుని మాట్లాడుకునేటువంటి సందర్భంలో బయటికి ఇంకా ఏ విషయాలు రావు. మీరు అన్నట్టుగా మనం ఊహించుకోవాల్సినటువంటి అంశాలు తప్ప మనం ఊహించుకోవాల్సినటువంటి అంశాలు ఏముంటాయి వెంకటకృష్ణ గారు? ఇద్దరు రాజకీయ నాయకులు ఒకవేళ మేము కలుసుకుంటే, మీరు నేను కలుసుకుంటే వ్యక్తిగతమైన స్నేహితులు మనం ఉండవచ్చు, కానీ డెఫినెట్గా 1-2 విషయాలు ఏదన్నా మన వ్యక్తిగత విషయాలు, మిగతా విషయాలన్నీ కూడా రాజకీయాలు మాట్లాడుకుంటాం. ఎందుకంటే మన అనుబంధం కూడా రాజకీయపరమైనటువంటి జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు ఉంటుంది. మన ఇద్దరే ముఖ్యమంత్రులం కాదు. నేను అదే అంటున్నాను. నేనేమంటున్నానంటే మన ఇద్దరం కలుసుకుంటే ఫస్ట్ మన యోగక్షేమాలు మాట్లాడుకొని తర్వాత రాజకీయాలు ఏంది, మీరు ఎట్లున్న రాజకీయాలు లేదు, మీ ఛానల్ ఎట్లుందని ఇది మాట్లాడుకుంటాం మనం. అట్లా ఇద్దరు రాజకీయ నాయకులు మాట్లాడుకున్నప్పుడు కూడా సహజంగా ఇద్దరు ముఖ్యమంత్రులు కదా, కాబట్టి దాంట్లో ఎంతో పెద్దగా వెలికి తీయాల్సినటువంటి అంశాలు, చాలా సూక్ష్మంగా చాలా రంధ్రాన్వేషణ చేయాల్సినటువంటి అంశాలు ఉండవని నేను భావిస్తున్నాను వెంకటకృష్ణ గారు. మరి సరే, మీరు నేనైతే ఈ చర్చ అంతా ఇంపార్టెంట్ అని చర్చ అని అయితే అనుకుంటలేను, కానీ వెంకటకృష్ణ గారు లాంటి సీనియర్ జర్నలిస్టు ఒక చర్చ పెట్టిండ్రు అన్నప్పుడు డెఫినెట్గా అందరం పార్టిసిపేట్ చేయాలి. కాబట్టి తప్పకుండా మీరు మీ విశ్లేషణకు తప్పకుండా మేము కూడా తోడవుతాం. గుడ్. ఈ చర్చకి ప్రాధాన్యత ఉందా లేదా, లేకపోతే వారిద్దరు భేటీకి ప్రాధాన్యత ఉందా లేదా అనేది ఇవాళ రాజకీయాల్లో 2 రాష్ట్రాల్లో ఆ మాటకు వస్తే ఏపీలో చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే వచ్చింది ఏపీ సీఎం కాబట్టి ఏపీలో చాలా ఎక్కువ ఉంది. పైగా ఆయన చాలా కష్టాల్లో ఉన్నాడు. ఏపీ సీఎం గారు రాజకీయంగా ఇప్పుడు ఎన్నికల ముందు చాలా కష్టాల్లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఈ కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, సుడిగుండంలో పడి కొట్టుకుపోతున్న వాళ్ళకి గడిపోసైనా పెద్ద తాడు దొరికినా ఏదైనా
ఇదిగానే ఉంటుంది. పైగా ఆయనకి కేసీఆర్ గారు అంటే చాలా అభిమానం, కేసీఆర్ గారికి కూడా ఆయన అంటే చాలా అభిమానం కాబట్టి ఏ సలహాలన్నా తీసుకోవడానికి వచ్చినాడో, ఏ సహాయం అన్నా తీసుకోవడానికి వచ్చినాడేమో అనే చర్చ ఉంటుంది, సహజంగా ఉంటుంది. అందువల్ల కృష్ణ గారు మీరు చెప్పేటువంటి యాంగిల్ ఏదైతుందో, ఆయన సుడిగుండంలో కొట్టుకపోతా ఉండరా ఆయన, లేకపోతే ఆయన చాలా కష్టాల్లో ఉండరా అనేటువంటి విషయాన్ని నిజానికి సరే నేను వేరే విధంగా బయాస్గా మాట్లాడదలుచుకోలేదు, కానీ ఆయన ఏ సుడిగుండాల్లో ఉండరు అనేటువంటి విషయాన్ని కూడా అక్కడి రాజకీయ నాయకులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు అర్థం చేసుకుంటారు. కాబట్టి మాతోటి అదనంగా తనకు అయ్యేటువంటి లాభం ఏమి ఉండదు వెంకటకృష్ణ గారు. కారణం ఏమిటంటే మేము ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళం, ఇవాళ మేము అధికార పక్షంగా లేము. నిజమే, మీరు ఒకవేళ మీరు ఊహించినట్టు అది జరిగింది అని మీరు అనుమానించినట్టు ఏదన్నా గతంలో జరిగి ఉంటే ఆనాడు మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మీరు ఊహించింది నిజం అని చెప్పడానికన్నా ఉంటుంది. కానీ ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళం, పూర్తిగా మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేసేటువంటి పనులకు కొన్ని సూచనలు చేస్తూ, లేదు వాళ్ళు చెప్పినటువంటి పనులు ఏమైనా చేయకపోతే మీరు ఎందుకు చేయలేదని అడిగేటువంటి పాత్రలో ఉన్నాం. కాబట్టి ఇక మేము తెలంగాణలో మా రాజకీయాలు మాకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సహాయము సహకారము మీరు ఇంట్రోలో చెప్పినటువంటి మిగతా సహాయాలు సహకారాలు ఏవో చెప్పుకుంటూ వచ్చినారు మీరు, అటువంటివి ఏమి ఉండవు. సరే, ఉంటాయా ఉండవు అనేది జవహర్ గారు ఇవాళ భేటీ మీద మీ పార్టీ ఎలాంటి అంచనాలు వేస్తుంది, మీ అబ్జర్వేషన్స్ ఎలా ఉన్నాయి? ప్రభాకర్ గారు కొట్టిపారేశారు, 2019 ఎన్నికల ముందు బీఆర్ఎస్ మంత్రులు అక్కడికి వచ్చి ప్రచారం చేశారు, లేకపోతే కుల సంఘాలతో మీటింగులు పెట్టి మరి టీడీపీకి యాంటీగా చేశారు అనేది నేను చెప్పాను. నేను చూశాను, నా కళ్ళతో చూశాను, నేను రిపోర్ట్ చేశాను కాబట్టి చెప్పాను. వారు చూడలేదు కాబట్టి వారికి తెలిసి ఉండకపోవచ్చు, తెలిసిన రాజకీయ నాయకుడు కాబట్టి కన్వీనియంట్గా పక్కకు దోసేసాడు మిత్రుడు అనుకోవచ్చు. సో ఈ భేటీని ఇవాళ జరుగుతున్న రకరకాలుగా జరుగుతున్న ఊహాగానాల మధ్య ఈ భేటీని మీరు ఎలా చూస్తున్నారు? నమస్కారం వెంకటకృష్ణ గారు, అదేవిధంగా ప్రభాకర్ గారికి తమ్ముడు శ్రీనివాస్ కూడా ప్రత్యేకంగా నమస్కారం. ప్రభాకర్ గారికి మర్చిపోతారని నేనైతే అనుకోవటంలా, ఎందుకంటే కన్వీనియంట్ గా ఆయన దాన్ని మార్చినట్టుగానే మనం కనపడతా ఉంది వెంకటకృష్ణ గారు. ఎందుకంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ తిట్టి తిట్టకుండా విజయవాడలో కనకదుర్గమ్మ సాక్షిగా తిట్టినటువంటి తిట్లు బాగా ఈ రోజు కూడా కదిలిస్తున్నాయి గుండెల్లో. అది అసలు మామూలు చరిత్ర చరణం కాదండి అది. ఎందుకంటే అది చాలా మంది హృదయాలను గాయపరిచినటువంటి మాట్లాడినటువంటి శ్రీనివాస్ యాదవ్ గారు మరి ప్రభాకర్ గారికి కనపడకపోవటం ఆయన కన్వీనియంట్ గా తప్పించుకున్నారే తప్ప ఆయన అయితే ఈ డిబేట్ కి ప్రాధాన్యత లేదని ఆయన ముందుగానే చెప్పినటువంటి సందర్భంలో వాళ్ళ కలయిక ప్రాధాన్యత లేదనే విషయం కూడా ఆయన అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నీ వల్ల నేను చెడిపోతే, నా వల్ల నువ్వు చెడిపోతే అని ఒకళ్ళు ఓదార్చుకున్నటువంటి సందర్భమే తప్ప, ఎందుకంటే సాక్షాత్తు కేటీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్టు సమయంలో ఇక్కడేం పని మీకు ధర్నాలు చేస్తున్నారని చెప్పినటువంటి మాటల ప్రభావం రాజకీయాల్లో ఏ మేరకు చూసింది, అదేవిధంగా రిటర్న్ గిఫ్ట్ అందిస్తానని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఏ విధమైన రిటర్న్ గిఫ్ట్ మాకు అందించారు, ఇప్పుడు ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు మరి ఆయన ఏ సహాయం కోరి వచ్చారనేది. ఎందుకంటే రక్షమాం పాహిమాం కాదు, రక్ష అని అరుచుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి తప్ప వేరే పరిస్థితి కాదు. అది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైన భేటీయే తప్ప వేరే భేటీ అయితే కాదు. ఎందుకంటే పూర్తిగా మీరు సుడిగుండంలో కాదు, ఆయన కొట్టుకుపోయాడు పూర్తిగా. ఈ రోజు రాజకీయాల్లో ఏ విధమైనటువంటి అహంకారపూరితంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉన్నారనేది మనం చరిత్ర ద్వారా తెలుసుకుంటా ఉన్నాం. వీరిద్దరూ వాళ్ళ భేటీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా సహాయపడగలనే దాని మీద జరిగి ఉంటుంది తప్ప ఆయన సాయం కోరి వచ్చినాడు ఆయన చెప్పాలి. ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అననుకూలమైనటువంటి రాజకీయ వాతావరణం అనేది జగన్మోహన్ రెడ్డికి ఉందనేది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వాస్తవం. ఈ రోజు 170 ఆఖరి పులివెందుల్లో కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి, కానీ కడపలో పార్లమెంట్ సీటు కూడా ఎసరు వచ్చినటువంటి పరిస్థితి కానీ చూస్తే రాష్ట్ర చరిత్రలో వైఎస్ కుటుంబానికి ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత అనేది ఎప్పుడు కూడా ఆ జిల్లాలో కూడా లేదు. అలాంటి పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో ఒక సీనియర్ గా ఆయన ఖచ్చితంగా సలహాలు కోరడానికి వెళ్ళాడు. ఆయన సీనియర్ సలహాలు తీసుకుంటారు, ఎందుకంటే ఆ డాక్టర్ కన్నా రోగి అనుభవం ఎక్కువ తయారైంది. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఆ రోగి ఎక్కువగా డాక్టర్ సలహాలు ఇచ్చే పరిస్థితి. ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తికి అధికారం కోల్పోయిన వ్యక్తి ఏ విధంగా తన అనుభవాన్ని పంచుతాడనేది మనందరం కూడా చూసినప్పుడు ఒక కేటగారికల్ గా చాలా క్లియర్ గా, ఎందుకంటే ఎప్పటికీ చల్లారలేదు వాళ్ళ కోపం చంద్రబాబు నాయుడు గారి మీద.
ఎవరో కేసీఆర్ గారికి కానీ వాళ్ళ వ్యక్తులకు కానీ వాళ్ళంతా కూడా వ్యక్తిగతమైనటువంటి తీసుకొని చేశారు తప్ప తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాం, తెలుగుదేశం పార్టీ వల్ల ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్న అనే విషయం మర్చిపోయి పగా ప్రతీకారం, దాంతో పాటుగా ఈరోజు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన పరిస్థితుల్లో అది ఇక్కడ తెలుగు ప్రజలు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అక్కడ ఆటోమేటిక్ అది. ఎందుకంటే మీరు ఇస్తే మేము తీసుకోవడానికి, మేము ఇస్తే మీరు తీసుకోవడానికి ఇద్దరం కూడా తప్పని పరిస్థితుల్లో తీసుకోవాల్సినటువంటి అంశం. ఈ రోజు మీరు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? అనుమానాలు అంటే ఐ మీన్ పొలిటికల్ గానీ అనుమానాలు ఏముంటాయి కానీ వాళ్ళిద్దరు కలిస్తే మీకేదో ఇదని కాదు. కాకపోతే ఏ రకమైన సహాయము లేకపోతే ఏ రకమైన సలహాలు అడుగుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు? అది ఆర్థిక పరమైనటువంటి సంబంధాలు వాళ్ళిద్దరికి ఉన్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా ఇది కాదు. ఆర్థిక పరంగా ఆయన సలహాలు ఇవ్వాల్సిన పరిస్థితి. గతంలో బీఆర్ఎస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పెట్టిన తర్వాత కొంతమంది నాయకులను బీఆర్ఎస్ లో చేర్చుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు ఎవరికి తెలియదు. వాళ్ళని ఏ విధంగా తన వైపు లాక్కోవాలి. ఈరోజు షర్మిల గారి పరిస్థితుల్లో షర్మిల గారిని కారులో పెట్టి లాక్కెళ్ళిపోతే వచ్చినటువంటి మైలేజ్ ఇక్కడ ఎవరినైనా పెడితే లాక్కెళ్తే మైలేజ్ వస్తుందా? అదే విధంగా ఏమేమి ట్రిక్కులు ప్లే చేయాలనేది తక్కు టమార గోకర్ణ గజకర్ణ విద్యలు అన్ని కూడా వారు ఖచ్చితంగా అడిగి ఉంటారు, తీసుకొని ఉంటారు. అందులో నాకైతే వ్యక్తిగతంగా అనుమానం లేదు. ఎందుకంటే ఈ రోజు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నారు. ఓడిపోయే సందర్భంలో హక్కును చేర్చుకోవడానికి కానీ అన్నపాత్ర వహించడానికి కానీ కేసీఆర్ గారు గతంలో ఆయనకు హామీ ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, అందరూ వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు 5 నిమిషాలు 10 నిమిషాల్లో ఉన్నారు, నమస్కారం పెట్టుకున్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, ఆరోగ్య పరిస్థితులు మాట్లాడుకున్నారు. అక్కడ అందరూ ఉన్నారు చుట్టూ. కానీ వీళ్ళు ఏకాంతంగా మాట్లాడుకున్నదాన్ని ఖచ్చితంగా అనుమానించాలి. అనుమానించే సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా సహాయం చేయాలనేది వస్తుంది తప్ప వేరేది ఏది ఉండదండి. దానిలో ఎవరికి అనుమానం అక్కర్లే. ఎందుకంటే ప్రభాకర్ గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది తెలుగు ప్రజలుగా మేమందరం కూడా అభిప్రాయపడుతున్నటువంటి విషయం. ఈ రోజు నేను వ్యక్తిగతంగా నేను ఏమైనా బయటకు వచ్చి చెప్పొచ్చు కానీ మిగతా కాదండి. నేను అనేది జవహర్ గారు, ఒకటి ఆర్థికంగా 2019 ముందంటే సరే కేసులు అటాచ్మెంట్లు ఇవి ఉండడం వల్ల లిక్విడిటీ ఇలాంటి లేకపోవడము లేకపోతే ఇలాంటి సమస్యలు ఉండడం వల్ల ఏదో కేసీఆర్ గారు హెల్ప్ చేశారు అనుకోవడానికి ఆ రోజున అవకాశం ఉండింది. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం ఉందని ఎవరు అనుకోవట్లే కదా. మీలాంటి వాళ్ళు మీ పార్టీ నాయకులు చేసే ఆరోపణల ప్రకారమే అసలు ఇంకో 10-15 ఎలక్షన్లు అయినా చేయగలరు వాళ్ళు అనే అంత సొమ్ము ఉంది అని చర్చ జరుగుతుంది. సో ఆర్థికంగా కేసీఆర్ గారిని హెల్ప్ అడిగే పరిస్థితి ఉండదని నా భావన. ఓకే, ఐ మే బి రాంగ్. కానీ అది కాకుండా ఇక్కడ ఎందుకు ఓడిపోయారు, అక్కడ పరిస్థితి ఉంది, ఏం చేస్తే బాగుంటుంది, ఇలాంటి సిచ్యువేషన్ చెప్పి ఉన్న రాజకీయపరమైన సలహాలు తీసుకోవచ్చు. అది కాకుండా ఇంకేమన్నా మీకు డౌట్ ఉందా? ఇప్పుడు ల్యాండ్ క్లోజర్ లో ఏదో వెహికల్స్ తీసుకొచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు దాయాల్సి వచ్చింది? హైదరాబాద్ లో తయారు చేసే వాళ్ళు లేరంటారా? అంటే కాదండి, అదొక ఇది ఉంది. బుల్లెట్ ప్రూఫ్ గానీ లేదా ఆటోమొబైల్ ఇండస్ట్రీ గానీ విజయవాడ టాప్ కదా, అంత విజయవాడ చేయించేవాళ్ళు ఎవరైనా. అలా కాదండి, ఎలా టాప్ అవుతుంది? ఏమున్నాయని విజయవాడలో? ఇప్పుడు ఆ రోజు కలిసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లోనైనా ఎక్కడ విడిపోయి విభజిత ఆంధ్రప్రదేశ్ లోనైనా కానీ అంత హైదరాబాద్ కున్న టెక్నాలజీ కానీ ఐటీ కానీ లేకపోతే ఇంకోటి కానీ లేదండి. అది కేవలం ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ ఏదో చేసినట్టు రేపు కూడా అక్కడేయో నేలమాళికలు అక్కడ దాచారం ఎవరో తెలుసు. ఏ విధంగా ఉండబోతోంది? ఏమీ లేకుండా 45 నిమిషాలు కూర్చోవాల్సిన అవసరం ఒక ముఖ్యమంత్రికి ఇక్కడ అలజడులు జరుగుతా ఉన్నాయి. ఒక పక్క అంగన్వాడీలు ధర్నాలు చేస్తా ఉన్నారు, ఇంకో పక్క ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు రోడ్డెక్కారు. వీళ్ళ సమస్యలు ఇన్నుండగా వీళ్ళకి ఒక 5 నిమిషాల సమయం ఇవ్వలేను, 45 నిమిషాలు ఎందుకు కూర్చున్నాడు? నుంచి పట్టించుకోలేదు జనాన్ని, అది అలవాటైందే కదా, తెలిసిందే కదా అని కాదండి. షర్మిల గారు వచ్చి ఎంతసేపు ఉన్నారు? కుటుంబం తరఫున ఆహ్వానం ఇవ్వడానికి వచ్చినటువంటి వ్యక్తికి ఎంత సమయం కేటాయించారు? అక్కడ కేటాయించిన సమయం ఏంది? విశేషం లేకుండా జగన్మోహన్ రెడ్డి అవసరం లేకుండా ఏ వ్యక్తి దగ్గరకైనా వెళ్ళి కలిసిన సందర్భం ఉందా చెప్పండి? ఇక్కడే కాదు, అమిత్ షా గారి దగ్గరకు కానీ మోడీ గారి దగ్గరకు కానీ లేకపోతే ఎవరి దగ్గరకు వెళ్ళినా సరే గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి కలిసిన అవసరం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి దగ్గర 10 నిమిషాల కన్నా ఎక్కువ గడిపారా? 45 నిమిషాలు గడపడంలో ఉద్దేశం ఏంటి?
ఖచ్చితంగా ఇది సహాయార్థం కోసం అంటే గడపకూడదని 45 నిమిషాలు ఆయన ఏకాంతంగా ఉండకూడదని రాజ్యాంగంలో ఏం రాయలేదు కదా. ఆయన వాళ్ళిద్దరు స్వేచ్ఛ. కాకపోతే ఏంటంటే వాళ్ళు సీనియర్ అంటే మీన్ రాష్ట్ర స్థాయి అధినేతలు కాబట్టి డెఫినెట్ గా ఉత్సుకత ఉంటుంది, రాజకీయపరమైన చర్చ జరుగుతుంది. అది అందుకే కదా చర్చ పెట్టి అది బయటకు వచ్చి మాట్లాడితే అసలు అనుమానాలు లేవు, మేము అడిగే పని లేదు కదా. అవును, వాళ్ళు ఏం మాట్లాడుకున్నా ఆయన ఎప్పుడైనా సరే ప్రధానమంత్రిని కలిసినా గానీ ఎప్పుడు కూడా మీటింగ్ పెట్టలే. ఈ రోజు కూడా ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన ఆరోగ్య వివరాలు తెలుసుకున్నానంటే ఎవరికి కావాలి చర్చ? ఎందుకు ప్రభాకర్ గారు ఎందుకు రహస్యం కదా అది. రహస్యాన్ని ఛేదించడంలో వెంకటకృష్ణ గారు మనందరం కూర్చున్నాం. ఆ రహస్య ఛేదన గానీ ఆమెను తెలిస్తే ప్రభాకర్ గారిని చెప్పానండి. ప్రభాకర్ గారు నవ్వుతున్నాడు ఎందుకో మరి, ఈ రహస్యం చెప్ప అని తెలిసే ఉంటదండి. అట్లా కాదు, జవహర్ గారు ఇంత సీనియర్ నాయకులు, దాదాపు ఆయన 20-30 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో గమనిస్తా ఉన్నాను. ఇంత మాయకంగా మాట్లాడినారు ఏం జరుగుతుంది అనేది ఆలోచించుకోవాలి ఎప్పుడైనా. ఎందుకంటే పోయి మీ ఛానల్ ఏమో మొత్తం ఆంధ్రప్రదేశ్లో దాదాపు అందరూ చూస్తారు, అందరూ మీకు బాగా వ్యూవర్షిప్ కూడా ఉన్నది. మాట్లాడేటప్పుడు ఈ ల్యాండ్ క్రూజర్లు తీసుకొని పోయి విజయవాడ దాచిపెడతారంటే వచ్చేటప్పుడు వజ్రాలు నింపుకొని రావడానికి దాచిపెట్టారంటారు అక్కడ, లేకపోతే వైడూర్యాలు నింపుకొని కాదు, పోయేటప్పుడు సెక్రటరీ బొగ్గు తీసుకెళ్ళి ఇచ్చే వజ్రాలు తీసుకొని వస్తారు. అయితే నేనేమంటున్నానంటే అసలు ఆటోమొబైల్ ఇండస్ట్రీకి విజయవాడ చాలా పెద్ద, భారతదేశంలోనే ఆటోమొబైల్ అనేటువంటిది ఏదైనా ఉంది కేర్ ఆఫ్ అంటే అది విజయవాడ. అక్కడ ఉన్నటువంటి ఒక ఇండస్ట్రీ, ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కార్లే కాదు, భారతదేశంలో చాలా ప్రాంతాల నుంచి బుల్లెట్ ప్రూఫ్లు చేసుకునే ఎక్స్పర్ట్స్ అక్కడ ఉన్నారు. దాని ఇంకోటి ఏంటంటే ఆయన ఎవరు అమాయకంగా, పాపం అమాయకంగా ఏమని లేదు, ఆయన చాలా అతి తెలివిగా అన్నాడు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఆయనకు తెలియక ఎవరో ఆయనకు చెవులో చెప్పినట్టుగా. నిజానికి అధికారంలో రాగానే విషయాలు తెలుస్తాయి. దాదాపు 66 కోట్ల తోటి కొన్నటువంటి ల్యాండ్ క్రూజర్లు, 22 ల్యాండ్ క్రూజర్లు అవి చిన్న అగ్గిపెట్టెలు పెట్టేటివి కావు, దాచిపెట్టడానికి. ఆయన ఏదో అతి తెలివితో మాట్లాడిన దాన్ని ఈ పాపం జవహర్ గారు అమాయకంగా, ఎందుకంటే మరి వీరి బాసు వారి బాసు ఒకరే, మరి ఒకటే స్కూలు, వీరే ఆయన ఎందుకంత అతి తెలివి అంటారో తెలియదు కానీ మీ బాస్ కూడా మా దగ్గర నిజమే మీ దగ్గర నుంచి వచ్చింది, మీ దగ్గరికి వెళ్ళి వచ్చింది. మేము మాత్రం మీ దగ్గరికి వెళ్ళి రాలేదు కాబట్టి మేము ఇట్లా భిన్నంగా మాట్లాడుతా ఉన్నాం. అయితే విజయవాడలో దాచిండ్రు అనేటువంటి పదం కాదు, నేనేమంటూ మా బాస్ ఏం భిన్నంగా మమ్మల్ని తీర్చిదిద్దలేదు. మా బాసు ఉన్నటువంటి రాజకీయాలకు, సమకాలీన రాజకీయాలను అర్థం చేసుకునే పద్ధతిలో ఈ దేశంలో ఉండేటువంటి రాజకీయాలు ఎట్లుంటాయి, ఏ పద్ధతిలో ముందుకు పోవాలి అనే విషయాన్ని నేర్పించినారు మా బాసు. ఆయన ఎక్కడ స్కూల్లో ఉన్నా ఏం నేర్చుకున్నా మాకు నేర్పించింది దానికి భిన్నమైనటువంటి సంస్కృతిని, సాంప్రదాయాల్ని, రాజకీయాల్ని అవపాసనం చేసుకొని తెలంగాణ తీసుకొచ్చినారు ఆయన. ఇంకొక మాట జవహర్ గారు, ఇంకొక మాట ఇంతకు ముందు ఇంకొక మాట కూడా అన్నారు మీరు, వెంకటకృష్ణ గారు దాని కొనసాగింపుగా మీరు అన్నటువంటి మాట, విజయవాడకు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చి బాగా తిట్టినారని. నిజానికి శ్రీనివాస్ యాదవ్ గారు దుర్గమ్మని దర్శించుకోవడానికి వారు వచ్చింది అక్కడికి, ఆ ఎన్నికల క్యాంపెయిన్కి రాలేదండి ఆయన. అదేవిధంగా 2 ప్రధానమైనటువంటి గుళ్ళు ఉన్నాయి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఒకటి విజయవాడ, మరొకటి తిరుపతి. అక్కడికి మా వాళ్ళు తెలంగాణకు సంబంధించినటువంటి అనేక మంది అక్కడ పోయి కొన్ని సందర్భాల్లో తిరుమల గుట్టపైన కూడా కొన్ని సందర్భాల్లో రాజకీయాలు మాట్లాడినటువంటి సందర్భంలో తర్వాత నాలుగు కార్చుకున్నాడు, అరే తప్పు కదా ఇక్కడ మాట్లాడకూడదు అనేటువంటిది. మీరు అన్నది సందర్భంలో దుర్గమ్మ జవహర్ గారు ఒక్క నిమిషం, ఎందుకంటే అప్పుడు నేను చాలా మేమంటే మీడియాగా ఉంటాం కాబట్టి అన్ని కీన్గా అబ్జర్వ్ చేస్తాం. కరెక్టే, మీరు అన్నది కరెక్టే, కానీ కేవలం గుళ్ళు దగ్గర మాత్రమే మాట్లాడలేదు. ఒకటి 2-3 మంత్రులు కొన్ని ఏరియాల్లో కుల సంఘాల మీటింగ్లు, పేర్లు చెప్పను నేను, ఎందుకంటే ఒకసారి నేను పేరు చెప్పినందుకే ఒక ఆయన బాధపడ్డారు, ఎందుకు మమ్మల్ని ఎందుకన్నా సీక్రెట్ మీటింగ్ పెట్టిరంటున్నా, ఓపెన్ గానే కుల సంఘాల మీటింగ్ లేదే. సరే ఎందుకులే, దాని గురించి ఇప్పుడు అంత డీప్ గా అవసరం లేదు, కానీ పెట్టి చెప్పినా నేను చెప్తున్నా కదా, ట్రస్ట్ మీ,
జవహర్ గారు నమ్మకపోతే నన్ను నమ్ము. అయితే చెప్పినారు. తర్వాత మీరు ఇప్పుడు అన్నారు టెంపుల్స్ దగ్గర మాట్లాడిన మాట నిజమే, కానీ అది ఇక్కడ మాట్లాడకూడదని తర్వాత 4 గరుచుకున్నారు అని. ఇప్పుడు మొన్న ఇక్కడ ఐటీ పిల్లలు, ఐటీ ప్రొఫెషనల్స్ ఏదో ధర్నాలని అవి చేస్తూ అంటే పర్మిషన్ లేవని కేటీఆర్ గారు, కవిత గారు ఏమన్నారు, ఆ రాష్ట్రంలో రాజకీయాలు అది 2 పార్టీలకు సంబంధించిన విషయం, అక్కడ చూసుకోండి ఇక్కడ ఎందుకని అన్నారు కదా. మరి అప్పుడు మీడియా వాళ్ళు ఆ టెంపుల్స్ దగ్గర అడిగినప్పుడు ఆ మంత్రులు అలా అని ఉంటే ఇష్యూ లేదు. అలా అనకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి చంద్రబాబును ఓడించాలని మేము ఏపీ ప్రజలకు చెప్తున్నాం అని కేసీఆర్ గారు కూడా అన్నారు కదా. ఇక్కడ మనము అక్కడ జగన్ అని, ఇక్కడ మనము అక్కడ జగన్ అని కేసీఆర్ కూడా అన్నారు. సరే ఓకే, అది అక్కడ పక్కన పెడితే ఇవాల్టి భేటీ మీద ఎలాంటి చర్చ జరుగుతోంది, ఎవరెవరు ఏమి? వెంకటకృష్ణ గారు దానికోసం ఇప్పుడు మీరు చెప్పేదానికి కొనసాగింపు ఏం చేస్తానంటే, నిజానికి మీరు ఒక జర్నలిస్ట్గా కావచ్చు, నేను ఒక పొలిటికల్ లీడర్ కావచ్చు, ఇవాళ దేశంలో ఒకవేళ 28 రాష్ట్రాల్లో ఎక్కడైనా ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో రాజకీయ పరిస్థితుల్ని అర్థం చేసుకుంటాం. అర్థం చేసుకోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏందనేది సమాచారం తెప్పించుకుంటాం. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఎక్కడ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం అవగాహన చేసుకుంటాం. కొన్ని సందర్భాల్లో ఒపీనియన్ కూడా బయట చెప్తుంటాం. తప్పలేదు. కేసీఆర్ గారు చెప్పినంత మాత్రాన తన విష్ అదే అని అనుకుంటే అమాయకత్వం అవుతుంది కదా. అసలు విష్ వేరు, అక్కడ జరిగేటువంటి పరిస్థితులు వేరు. అందుకే అంటున్నాను ఏంటంటే విష్ వేరు, అక్కడ జరిగే పరిస్థితులు వేరు. ఎందుకంటే గారు మీరన్నా ఎవరైనా తప్పలేదు. ఆ రోజు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీకి మీకు మధ్య ఉన్న కొన్ని వివిధ ఈక్వేషన్స్ మధ్య కానీ ఆ రోజున పంతమే కాదు, ఒక రకంగా చెప్పాలంటే పగబట్టినట్టే తెలుగుదేశాన్ని వెంటాడారు కేసీఆర్ గారు కానీ మీ పార్టీ కానీ వెంటాడింది, అందులో సందేహం లేదు. సరే, దానికి కారణాలు కూడా బలమైన కారణాలే ఉన్నాయిలే, దాన్ని కూడా తేలిగ్గా నేనేం చెప్పదలుచుకోలేదు. ఆ బలమైన కారణాల మధ్య వెంటాడారు. ఆ వెంటాడే క్రమంలో కోపంతో జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేశారు. రైట్, ఓకే, అది సెపరేట్, అది మీ పార్టీ ఇష్టం. అది ఇప్పుడు మీది జాతీయ పార్టీ కాబట్టి ఏపీ మీద కూడా దృష్టి పెడతారేమో, జాతీయ పార్టీ కాబట్టి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీ సలహాలు అడుగుండొచ్చని చర్చ కూడా నడుస్తుంది. దీని మీద శ్రీనివాసరావు గారు ఇవాళ భేటీ జగన్మోహన్ రెడ్డి గారు, యాక్చువల్గా ఇది భేటీ అనాల్సిన సందర్భం కాదు, కానీ అది భేటీలాగా జరిగింది. పరామర్శించారు, చాలామంది పరామర్శించారు, పర్సనల్గా వచ్చి పరామర్శించిన వాళ్ళు ఉన్నారు, పెద్ద వాళ్ళు. ప్రధానమంత్రి గారు ఇందాక ప్రభాకర్ గారు చెప్పినట్టు ఫోన్ చేసి పరామర్శించారు. ఇది కామన్గా జరుగుతూ ఉంటాయి పెద్ద వాళ్ళ విషయంలో. కానీ వచ్చి అంతసేపు ఏకాంతంగా మీట్ అయ్యారు కాబట్టి దాన్ని భేటీ అని చెప్తున్నారు. సో దీని మీద చాలా చర్చ జరుగుతుంది కదా, మీరేం అబ్జర్వ్ చేశారు? ఈరోజు బీఆర్ఎస్ జరిగిందండి. బీఆర్ఎస్ బ్రదర్స్ రహస్య సమావేశం. ఓకే, మరి వీడియో ఫోటోలు వచ్చినాయి కదా. రహస్య సమావేశం ఎట్లా అంటారంటే, వాళ్ళు బయటకు వచ్చి ఏం మాట్లాడుకున్నారో చెప్తే అందరికి తెలిసిద్ది. చెప్పలేదు కాబట్టి అది బీఆర్ఎస్ బ్రదర్స్ రహస్య సమావేశం. సరే, ప్రభాకర్ అని చెప్తున్నాడు, గత ఎన్నికలప్పుడు మా వాళ్ళు ఏం చేయలేదు, తలసాని గారి గుడికి వెళ్ళారు, అమ్మవారి గుడికి అని. కనకదుర్గ అమ్మవారు విజయవాడలో ఉన్నారండి, తణుకులో లేరు, భీమవరంలో లేరు. సరే, భీమవరం కోడి పందాలకి వెళ్ళాడు, అది వేరు, అది సంక్రాంతి. నా దగ్గర రికార్డ్ అంతా ఉంది. అయితే కేసీఆర్ గారు లాంటి ఒక సీనియర్ నాయకుడు కూడా, రాజకీయ ఉద్దండు కూడా ఈరోజు బోల్తా పడ్డాడండి. జగన్ వచ్చి నేను మీకోసమే వచ్చాను అనగానే మీరు వెంటనే న్యూస్ అంతా కేసీఆర్ని పరామర్శిస్తున్న జగన్ అని అన్ని. జగన్ హైదరాబాద్ వచ్చింది వాళ్ళ అమ్మని కలవటానికి. జగన్ హైదరాబాద్ వచ్చింది విజయమ్మ గారిని కలవటానికి. నిన్న షర్మిల గారు తాడేపల్లి వెళ్ళారు. అక్కడ విజయమ్మ గారు ఉన్నారా? లేరు. నిన్న షర్మిల గారు తాడేపల్లి వెళ్ళారు, విజయమ్మ గారు లేరు. ఈ రోజు షర్మిల ఢిల్లీ వెళ్ళారు. ఈ రోజు జగన్ గారు వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళారు. షర్మిల గారు ఉన్నారా? లేరు. ఈ ఎంట్రన్స్ ఏంటి, ఈ ఎగ్జిట్ ఏంటి? 3 పాత్రలే, కానీ ఏ పాత్రలో కూడా ముగ్గురు ఉండట్లేదు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వచ్చింది వాళ్ళ అమ్మగారిని కలవటానికి. ఇంకో విషయం, చెల్లి అన్నని కలిస్తే వార్త, కొడుకు అమ్మని కలిస్తే డిబేటు. ఇదేం ఫ్యామిలీ నాకు అర్థం కావట్లేదండి. అది వాళ్ళ తప్ప మన తప్ప అర్థం కావట్లా. కాదు, ఇప్పుడు ఏ కుటుంబంలోనూ జరగదు కదా.
ఇప్పుడు షర్మిల వాళ్ళ అన్న ఇంటికి వెళ్తుందంటే మీడియా మొత్తం ఎందుకు ఎదురు చూస్తుంది? మామూలుగా అయితే ఉండదు కదా. అంటే మీడియాలో పెడదూరంలో వచ్చిన తర్వాత కూడా కొంత పెడదూరంలో ఏంటండి వచ్చింది. సాక్షి వాళ్ళు ఎందుకు చూపించారు? అదే చెప్తున్నానండి. వాళ్ళు కూడా మరి దాన్ని ఎట్లానే చూసారా? సరే, విషయం ఏంటంటే నిన్న షర్మిల గారు కలిశారండి. కలిసినట్టు ఫోటో లేదు, వీడియో లేదు, బయటికి రాదు అసలు ఏమి. అదేనా రహస్యం అవసరమా? పెళ్లికార్డు కదా, ఇడుపుల పైకి వెళ్ళి పెళ్లికార్డు పెట్టారు కదా, అది మొత్తం లైవ్ చూసాం కదా. మరి అన్నా చెల్లెలు ఎందుకు ఫోటో కూడా రాలేదు అంటే ఏదో మొత్తం మీద అంతర్గతంగా జరుగుతుంది. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ ముందు తల్లిని ఎందుకు కలిశాడు అని అనుకుంటున్నారు? ఇప్పుడు అంటే చెల్లిని ఒప్పించమని లేకపోతే కంట్రోల్ చేయడానికి? గత 2 సంవత్సరాలుగా షర్మిల గారి మాటలు, షర్మిల గారి కార్యక్రమాలు, ఆమె పోరాటం చూస్తుంటే అర్థమైంది ఏంటంటే ఆమెని జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు. ఓపెన్ గానే మాటల సారాంశం మోసం చేశారు. మోసానికి గురైన చెల్లి రాజకీయంగా ఒక అవకాశం తీసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని, ఇప్పుడు నేను ఇందాక ఫోటో చూశాను, జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారి దగ్గర కూర్చున్నారు. నాకేమనిపించిందంటే కొద్ది రోజుల క్రితం మాజీ అయిన కేసీఆర్ దగ్గర కొద్ది రోజుల తర్వాత మాజీ కాబోతున్న జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నారు. సరే, రాజకీయాల్లో కామన్ కదా గెలుపు ఓటములు. సరే, ఇప్పుడు కామన్ కష్టాల గురించే వాళ్ళకు మాట్లాడుకున్నారు. కామన్ కష్టాల గురించే మాట్లాడుకున్నారు. సరే, ఇంకోటండి, దీనికి ఇంకొక ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంది. ఢిల్లీ నుంచి ఎవరో పంపించారు. సరే, తెలంగాణలో మొన్న అతి విశ్వాసంతో పోయి బీఆర్ఎస్ ఓడిపోయింది. నిజంగాండి, ఇది నేను ఇందులో విమర్శ ఏం లేదు. ఓవర్ కాన్ఫిడెన్స్ ముందు రోజు వరకు రిజల్ట్ నేను ఇంతకుముందు డిబేట్ లో కూడా చెప్పాను. కేసీఆర్ ఎలక్షన్ ఉపన్యాసాలు చాలా అగ్రెసివ్గా ఉంటాయి. ప్రత్యర్థులను కూడా కన్ఫ్యూజ్ చేసి నిజమే కదా కేసీఆర్ చెప్పేది కరెక్టే కదా అన్నట్టుంటాయి. కానీ మొన్న చాలా చప్పగా ఏతే వేయండి లేకపోతే రెస్ట్ తీసుకుంటాను అన్న మాటలు మాట్లాడారు. ఈ మొత్తం సారాంశం ఏం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో రాజకీయంగా ఈరోజు ఆయన పార్టీలోనూ ఆయన కుటుంబంలోనూ ఒక అల్లకల్లోలం జరుగుతుంది. ఈ అల్లకల్లోలం అనేది జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం క్రితమో 2 సంవత్సరాల క్రితమో గమనించి చర్యలు తీసుకుంటే ఆయనకి కుటుంబం మిగిలేది, ఆయనకి మనుషులు మిగిలేవాళ్ళు. ఆయనకి కుటుంబం మిగిలేది, ఆయనకి మనుషులు మిగిలేవారు. అలా కాకుండా మరి ఏ కారణమైనా, అది అతి విశ్వాసం కావచ్చు, భయం కావచ్చు, చెల్లికి మంచి పదవి వస్తే నన్ను ఎక్కడ డామినేట్ చేస్తుందని భయం కావచ్చు, కారణం ఏదైనా షర్మిల గారిని నాకు తెలిసి ఇక ఆమె పూర్తిగా ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేని వాతావరణం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించారు. సృష్టించి ఏం చేశారు? ఒక పక్క రాజకీయంగానేమో ఈరోజు కాంగ్రెస్లో చేరారు. రేపొద్దున కడపలో ఆమె ఎంపీగా పోటీ చేసి విజయలక్ష్మి గారిని ముందు పెట్టి, అంటే మళ్ళీ కొడుకు కూతురికి మధ్య పోటీ వచ్చినప్పుడు తల్లి కూతురుతోనే ఉంటుంది. అక్కడేంటి పొద్దుటూరు నియోజకవర్గం, మైదుకూరు నియోజకవర్గం, కమలాపురం, పులివెందుల, రాయచోటి, ఈ అసెంబ్లీలు మొత్తం తన మనుషుల్ని పెట్టి మొత్తం మీద ఆమె కడపను టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి బేస్ని డిస్టర్బ్ చేస్తుందండి. ఆ శక్తి అనుకుంది. కారణం ఏంటంటే కొన్ని నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు పులివెందులు వెళ్ళినప్పుడు ఆ వచ్చిన జనం వాళ్ళ మూడు చూస్తే అర్థమైంది ఏంటంటే 40 సంవత్సరాలుగా వైఎస్ కుటుంబానికి పులివెందుల మీద చుట్టుపక్కల ఉన్న ఆ పట్టు జగన్మోహన్ రెడ్డి గారు బద్దలు కొట్టారండి. వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారిని చూసిన తర్వాత ఆ ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కువ ఆశలు పెంచుకున్నారు. ఒక్క నిమిషం. సో అన్నిటి కారణం షర్మిల గారు. ఆమె ఈరోజు రాజకీయంగా ఏపీలో అడుగు పెడుతున్నారు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా ఇబ్బంది. అది పులివెందుల్లో ఇబ్బంది, కడపలో ఇబ్బంది, మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఇబ్బంది. ఈ ఇబ్బందులన్నిటిలో ఆయన లోటస్ పాండ్కి రావాలి. లోటస్ పాండ్కి రావటానికి అసలు రావాల్సింది లోటస్ పాండ్కి కారణం చూపించడానికి కేసీఆర్ దగ్గరికి వెళ్ళాడు. నేను చెప్తున్నా ఈరోజు కేసీఆర్ బకరా. మరి అంత పెద్ద మాట ఎందుకు అంటే ఒకవేళ కేసీఆర్ గారిని కలవడానికి అయితే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కలిసి మిగతా వాళ్ళు పరామర్శించి నమస్కారం పెట్టి వచ్చేయచ్చు.
లంచ్ అని కూడా అన్నారు. సరే లంచ్ చేయలేదు, ఇంకా టైం అవ్వలేదు. పరామర్శకు వెళ్ళిన వాళ్ళకి లంచ్ పెడతారండి ముందు అనుకున్న ప్రోగ్రామ్ ఆ, అదే అంటున్నా నేను. అందుకే కదా అది. ఇప్పుడు పరామర్శ కాదు, ఇది ఒక భేటీ అనేది వచ్చింది అందుకు. అది సో అయితే ఒక నిమిషం, ఈ భేటీకి కారణం రాజశేఖర రెడ్డి భేటీ కూతురు. ఓకే ఓకే, అది ఓకేలే, ఆ. రైట్. ప్రభాకర్ గారు ఇక్కడ ఒకటి అయితే వాస్తవం అండి, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా పొలిటికల్ గా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో కేసీఆర్ గారు, ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ఇద్దరి మధ్య ఒక రకమైన ఫ్రెండ్షిప్, అది ఫ్రెండ్షిప్ అనాలా లేకపోతే రాజకీయపరమైన సంబంధాలు అనాలా, వాటెవర్, తప్పే లేదు, ఏది తప్పుడు కాదు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గుడ్ ఆర్ బ్యాడ్, అది అంటే అనుకోని ఉండకపోవచ్చు, అనుకోకుండా జరిగి ఉండొచ్చు, కానీ ఇక్కడ అధికారం కోల్పోయింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ. ఏపీలో వైసీపీ అధికారం కోల్పోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం బాగా చర్చకు వచ్చింది అని చెప్తున్నారు కొంతమంది. ఇది కూడా ఊహనే, మళ్ళీ చెప్తున్నా, ఇది కూడా గెస్సింగే, అంచనాలు గెస్సింగ్. అయితే పొలిటికల్ అనలిస్టులు వేసే అంచనాలు అంత తేలిగ్గా ఉండవు, ప్రతిదానికి ఒక లాజిక్ ఉంటుంది. సో దాని తగ్గట్టే కేటీఆర్ గారు నిన్న ఒక మాట అన్నారు, ఏదో 71 తప్పులో 170 తప్పులు ఏదో చేసామన్నారు ఎలక్షన్స్లో. మరి ఆ తప్పులు నువ్వు చేయకని చెప్పారా ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తప్పులు చేశారు ఏంటి అనేది. సో ఓవరాల్గా అయితే ఏపీలో వైసీపీ దిగిపోతే బీఆర్ఎస్ కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది చర్చ ఉందండి. అంటే అదే ఇంతకుముందు మిత్రుడు శ్రీనివాసరావు గారు పాపం అమరావతి అన్యాయం జరిగిందనే కోపమంతా, కసి, బాధ, ఆక్రోశం అంతా ఉంది ఆయనకు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని శాపనార్థాలు పెట్టాలో అన్ని శాపనార్థాలు పెడతా ఉన్నారు పాపం. సరే వాళ్ళిద్దరి విషయం, ఎందుకంటే ఆయన విక్టిమ్ కాబట్టి, అక్కడ ముఖ్యమంత్రి ఆ పని చేసినాడు కాబట్టి అమరావతి పక్షాన ఆయన ఆ శాపనార్థాలు, ఆ ఆక్రోశం ఉండడాన్ని నేను పెద్దగా తప్పుపట్టను. అయితే చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు శ్రీనివాసరావు గారు, చాలా కాంట్రడిక్ట్, ఆయనకున్న మాటకి ఒక మాట, వారే ఒక మాట ఏమంటారంటే చాలా రహస్య చర్చ జరిగింది, రహస్య సమావేశం జరిగిందని వారే అంటున్నారు. మళ్ళీ వారేమంటున్నారంటే కేసీఆర్ గారిని కేవలం ఒక పావులాగా మాత్రమే వాడుకొని అక్కడికి వాళ్ళ తల్లిగారి దగ్గరికి వెళ్ళిండ్రు, కేసీఆర్ గారిని కలవటము పెద్ద చర్చనీయాంశం ఏం కాదు అనేటువంటి మాట. బహుశా ఎందుకో మీ చర్చకు ఆయన ట్యూన్ కానట్టున్నారు శ్రీనివాసరావు గారు, ఆ ట్యూన్ అయ్యి చర్చలోకి రానట్టున్నారు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన చెప్తుంది కేవలం వయా కేసీఆర్ గారు అంటున్నారు తప్ప కేసీఆర్ గారి దగ్గరికి మాత్రమే వచ్చినారు అనేటువంటి మాట ఏం ఆయన చెప్పటం లేదు. మరి విజయమ్మ గారి దగ్గరికి వెళ్ళిండు, అదే ప్రధానమైనటువంటి అంశం అని. సరే శ్రీనివాసరావు గారి ఒపీనియన్ ఎట్లున్నా నేను దాన్ని ఎందుకు డిస్ప్యూట్ చేస్తాను నేను, కానీ వారి ఒపీనియన్ కూడా వారు చెప్పుకునేటువంటి హక్కు లేకపోతే కూడా అన్యాయం అయిపోతుంది. మీరు అన్యాయం చేసినట్లయితాను, నేను కూడా అన్యాయం చేసినట్లయితాను. అయితే నేనేమంటున్నానంటే మీ విషయానికి వచ్చినప్పుడు, మీరు అడిగిన ప్రశ్న విషయానికి వచ్చినప్పుడు నిజానికి ఏం జరుగుతుంది, వెంకటకృష్ణ గారు వాళ్ళిద్దరు మాత్రమే మాట్లాడుకున్నారు. నిజానికి ఇద్దరు రాజకీయ నాయకులు కలుసుకుంటే తప్పకుండా రాజకీయాలే చర్చ జరుగుతాయి, ఇంకా దీంట్లో అనుమానం ఏం లేదు. మీరు చెప్పినటువంటి అది అవునా కాదా అనేటువంటిది నిజానికి మేం చెప్పాలి. ఏమి 25 నిమిషాలు 20 నిమిషాలు రహస్యంగా సపరేట్గా, కానీ అక్కడ ఉన్నది మిథున్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి, తర్వాత మా కేటీఆర్ గారు అందరూ ఉన్నారు. అందరి సమక్షంలోనే జగన్మోహన్ రెడ్డి గారు కలిసినారు. జగన్మోహన్ రెడ్డి గారు అందరి సమక్షం నుంచే అక్కడి నుంచి ఎగ్జిట్ అయినారు. అయితే ఒకవేళ నిజంగా మీకు సమాచారం వచ్చినట్టుగా, మీరు మీ స్పై ఎవరన్నా ఉండి మీకు చెప్పినట్టుగా అది నిజం 20 నిమిషాలు ఒకవేళ చర్చ జరిగి ఉంటే, అది నేను ఊహకు మాత్రమే చెప్తా ఉన్నాను, అది ఉంటే ఏం జరుగుతుంది, రాజకీయాలు జరుగుతుంది వెంకటకృష్ణ. నేను అదే అంటున్నా, పొలిటికల్ రాజకీయమే జరుగుతుంది, అంతకుమించి ఏం జరుగుతుంది. కానీ కాకపోతే ఒకటి 40 minutes ఏకాంతంగా ఉన్నమాట వాస్తవం. స్పైలు లేకపోతే సీక్రెట్ కెమెరాలు అవసరం లేదు, దానికి జరిగింది వాస్తవం. అందరినీ పంపించారు, వాళ్ళిద్దరు ఉన్నమాట వాస్తవం. అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు మా పార్టీ అధ్యక్షుడు అక్కడున్నారు, ప్లస్ అక్కడి ముఖ్యమంత్రి గారు ఇద్దరు. మా పార్టీ అధ్యక్షుడు ఎక్కడన్నా మాకు అంటే పార్టీ అవసరం నిమిత్తము లేదు మాకు ఉపయోగపడుతుందని మాకేదన్నా విషయాలు చెప్తే తప్ప మాకు నిజానికి ఎట్లా తెలుస్తుంది? తెలియదు. మీరు ఊహించాల్సిందే, నేను ఊహించాల్సిందే. ఓవరాల్గా ఏం ఊహిస్తాము అంటే
ఓవరాల్గా ఏం ఊహిస్తాము అంటే రాజకీయ చర్చ జరిగి ఉంటుంది. ఫస్ట్ ఆరోగ్యపరమైనటువంటిది, సీక్రెట్గా కలవలేదు, ఇద్దరు సపరేట్గా జరగలేదు అనేటువంటిది నేను చెప్తున్నాను. లేదు మీకేమో 40 నిమిషాలు కూర్చున్నారు సపరేట్గా అని అంటున్నారు మీరు. ఒకవేళ జరిగితే మాత్రం ఇదే జరుగుతాయి, రాజకీయాలు చర్చ జరుగుతాయి, తప్పకుండా జరగాల్సిందే, జరగకుండా ఉండవు. ఇప్పుడు ఎంతసేపు యోగక్షేమాలు మాట్లాడుకుంటారు చెప్పండి? మీ కుటుంబ సభ్యులు ఎట్లున్నారు, మీరు ఎట్లున్నారు, పిల్లలు ఎట్లా చదువుకుంటున్నారు, మీ చెల్లెల కూతురు చెల్లెల కొడుకు పెళ్ళి ఎప్పుడు, ఈ చర్చ ఎంతసేపు చేసుకుంటారు? అంతే కదా. కాబట్టి రాజకీయాలు అనేటువంటివి బయటకు వచ్చి విషయం ఫీలర్ వదులుతుంది, కానీ అది జరగలేదని నేను అంటున్నాను. బలంగా నేను చెప్తున్నది ఏంటంటే జరగలేదు. మీ చర్చలో భాగంగా జరుగుంటే మాత్రం ఇద్దరిలో ఒకరు చెప్పాలి. నాకు కేసీఆర్ గారే చెప్పారులే. మరి ఎవరు చెప్తారండి? స్పైలు ఉన్నారా అంటే స్పైల్ లేరు. కాకపోతే ఏంటంటే వచ్చేవి జనరల్ ఎలక్షన్స్, తెలంగాణకు కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతాయి. మొత్తం 2 రాష్ట్రాలు 42 ఉన్నాయి. మరి కేటీఆర్ గారికి స్నేహితం ఉన్నది, అదే అంటున్నా. మీరు కేటీఆర్ గారు మంచి స్నేహితులు అనే విషయం నాకు తెలుసు, నేనేం కాదనట్లేదు. కానీ కేటీఆర్ గారు కూడా జరగని విషయాన్ని మీకు చెప్తారని చెప్పేసి ఈ విషయమే పర్టికులర్ గా దీని మీదనే చర్చ జరిగింది నేను అనడం లేదు. కాకపోతే ఏంటంటే వచ్చే ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ కాబట్టి 42 స్థానాలు ఏపీ తెలంగాణ కలిసి 42 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మీ రెండు ఒక రకంగా పొత్తులు లేవు, ఎందుకంటే 2 వేరు రాష్ట్రాలు కనుక మిత్రపక్షాల కిందనే ఉన్నాయి కదా. ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి? పైగా బీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ పాత్ర పోషించబోతా ఉంది వచ్చే ఎన్నికల్లో అనేది కూడా చెప్తా ఉన్నారు మీరే. సో ఈ పరిస్థితుల్లో లైక్ మైండెడ్ పార్టీస్గా ఎలాంటి రోల్ ప్లే చేయాలని చర్చించి ఉండొచ్చు కదా. వాట్ ఈజ్ రాంగ్? సో ఇలాంటి చర్చ దానికి ఎక్కువ సీట్లు కావాలంటే ఏపీలో ఎలాంటి స్ట్రాటజీస్ ప్లే చేయాలనే సీనియర్ గా సలహా ఇచ్చి ఉండొచ్చు కదా. వెంకటకృష్ణ గారు మీరు అన్నట్టుగా ఇప్పుడు మీకున్న ఎక్స్పీరియన్స్తో మీకున్నటువంటి అనుభవంతో చాలా విషయాలు మీరు చర్చలో పెడుతుంటారు, అప్పుడప్పుడు చర్చిస్తున్నారు ఇప్పుడు కూడా. అయితే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీల దగ్గరికి మా కేసీఆర్ గారు గతంలో మమతా బెనర్జీ గారు కావచ్చు, స్టాలిన్ గారు కావచ్చు, అటు మహారాష్ట్ర కావచ్చు వెళ్ళి వచ్చినారు. పక్క రాష్ట్రమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిది కూడా ఒక పార్టీ కాబట్టి జాతీయ రాజకీయాల చర్చ జరగదు అని అనుకుంటే మనం ఏదో తప్పుగా మాట్లాడుతున్నట్టు అవుతుంది. ఒకవేళ వాళ్ళు ఏకాంతంగా మాట్లాడింది నిజమని మీరంటే మాత్రం డెఫినెట్గా జాతీయ రాజకీయాలు, ప్రస్తుత రాజకీయాలు, 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయాలు తప్పకుండా చర్చ జరుగుతాయి, తప్పకుండా జరగాల్సిందే అది. రైట్. జవహర్ గారు ఫైనల్ గా ఈసారి ఎలాంటి జిత్తులు వేస్తున్నారని ఏమైనా అనుమానంగా ఉందా మీకు 2019లో వేసినట్టు? గత అనుభవాలని మనం ఖచ్చితంగా పరిగణలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వెంకటకృష్ణ గారు. రాజకీయాల్లో ఎప్పుడు కూడా ముందుగా మనం ఊహించేదానికన్నా దాని డ్యామేజ్ ఏదైతే ఉందో అది జరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది రాజకీయాల్లో సాధారణంగా ఉంటుంది. దానిలో మేము కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు, ప్రజలు ఏ విధంగా బాగు సానుకూలంగా ఉన్నారు, దాన్ని ఏ విధంగా డిస్టర్బ్ చేసే అవకాశాలు ఉందనేది మేము 360 డిగ్రీ అయితే మేము చూడాల్సినటువంటి బాధ్యత మాకు ఉంది. ఇక్కడ ప్రభాకర్ గారు మొదట్లో దానికన్నా ఇప్పుడు లాస్ట్ కి వచ్చేసరికి మీకు ట్యూన్ అయ్యారు, దాన్ని చాలా సంతోషం. ఎందుకంటే ఈ డిబేటే అప్రాధాన్యత కలిగినటువంటి డిబేట్ గా భావించినటువంటి ప్రభాకర్ గారు ఆఖరికి వచ్చేసరికి దీనికి ప్రాధాన్యత ఉంది, వాళ్ళిద్దరు భేటీకి ప్రాధాన్యత ఉందని చెప్పగానే చెప్పినటువంటి పరిస్థితి చూడాలి. వీళ్ళు దేశ రాజకీయాలు మాట్లాడే కన్నా కూడా ఇద్దరు కలుసుకున్నప్పుడు రాజకీయాలు మాట్లాడతారు కదా అని కాదన్న. మొదట్లో మీరు ఆ స్టాండ్ లో లేరు, తర్వాత వచ్చారు, సంతోషం. సరే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు దేశ రాజకీయాల గురించి ఏం మాట్లాడలే, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆయన ఎలాగో ఇంట్లో కూర్చున్నారు, రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు నీకు కూడా ప్రమాదం జరగకుండా ఉండాలంటే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమేమి లూప్స్ ఉన్నాయి అనేది ఆయన ఖాళీగా ఉండి ఆలోచన చేసి ఆ విద్యలో నడపడానికి ప్రయత్నం చేస్తుంటారు అనేది మాత్రం నేను అనుమానిస్తా ఉన్నా. దానిలో ఎటువంటి సందేహం అక్కర్లే. ఈ రోజు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అనేది 20 సంవత్సరాలు వెనక్కిపోయిందని మేము అనేక సందర్భాల్లో మాట్లాడుతా ఉన్నాం, అది వాస్తవం. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాలే, ఈ రాష్ట్రంలో రక్షణ లేదు, ఈ రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు అన్యాయం జరిగింది. వీటన్నిటిని నివృత్తి చేసుకొని ఏ విధంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర పునర్నిర్మాణాన్ని మేము ఏం చేయాలనేది మా ఆలోచన. కానీ మీ ఆలోచన ఎలా ఉందంటే మాకు తెలంగాణలో మేము అధికారంలో ఉన్నప్పుడు భూములు హై రేట్ లో ఉండాలి, అదే విధంగా మాకు రియల్ ఎస్టేట్ బాగుండాలి,
మీరు పాడై మేము బాగుపడాలనే ధోరణితోనే గతంలో కేటీఆర్ గారు కానీ మీ పార్టీ కానీ అనేక మంది మా మీద దుమ్మెత్తిపోసినటువంటి పరిస్థితుల్లో నుంచి మాకు మేముగా సంస్కరించుకోబడాలి, ఆలోచన చేస్తాం. మిత్రమా డిస్కషన్స్ ని మేము నిజానికి ఒక్కసారి అంటే కాదు ఒక మాట వినండి. మీరు బహుశా దూరంగా అబ్జర్వ్ చేస్తుండొచ్చు, వెంకటకృష్ణ గారు చాలా దగ్గరగా అబ్జర్వ్ చేసినారు. మేము సందర్భం వచ్చినాడు మాట్లాడినటువంటి అంశాలను ఒకసారి రికార్డులోకి తీయండి. 2 రాష్ట్రాలుగా విడిపోతే ఆంధ్రప్రదేశ్ కూడా అద్భుతంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పినటువంటి వాళ్ళం, జరగాలని కోరుకున్నటువంటి వాళ్ళం. కారణం ఏంటంటే లీవ్ అండ్ లెట్ అని చెప్పేసి ఈ అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట లీవ్ అండ్ లెట్. ఇప్పుడు జవహర్ గారు మీరు దాన్ని అంటే సారీ రాంగ్ గా ఇంటర్ప్రిట్ చేసుకోకండి. కేసీఆర్ గారన్నా హరీష్ రావు గారన్నా ఎవరేమన్నా గతంలో అక్కడ ఎకరం అమ్మితే ఇక్కడ 10 ఎకరాలు వచ్చే తెలంగాణలో, ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 3 ఎకరాలు వస్తుంది అని అన్నమాట వాస్తవం. కానీ ఎందుకు అన్నారు? మీరట్లా జడగొట్టుకున్నారని. మీరు ఇన్ ద సెన్స్ మీ పార్టీ మీ ప్రభుత్వం కాదు, ఇప్పుడున్న పరిస్థితిని వారు అలా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళు చెడగొట్టేట్టు కాదు కదా ప్రభుత్వం. మీరు 2019లో మీ రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావాలని ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం వల్ల వచ్చిన పరిణామం అది. దానికి వాళ్ళు ఏం చేస్తారు? ఉన్న సిచ్యువేషన్ వాళ్ళ అబ్జర్వేషన్ లాగా చెప్పారు అంతే. దాన్ని తప్పంటలేదండి. ఈ రోజు మేము పాడైతే చూసి ఇంకో మాట కూడా చెప్పుకోవచ్చు, రాకూడదు అంటున్నాను. రాకూడదు, ఏ రాష్ట్రానికి రాకూడదు. జవహర్ గారికి చిన్న సబ్మిషన్, జవహర్ గారికి చిన్న సబ్మిషన్. నేను ఇంకో మాట అంటాను మీకు యాడ్ చేస్తాను. ఇప్పుడు 2014లో నిజానికి చంద్రబాబు నాయుడు గారు అంత అద్భుతమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. నిజానికి ఆయన అనేక సందర్భాల్లో హైదరాబాదు ఈ స్థాయిలో అభివృద్ధి కావడానికి కారణం నేను కూడా అని చెప్పినటువంటి వ్యక్తి. ఎందుకో ఆయన తత్సారం కూడా ఉంది కదా, ఆయన తప్పులు కూడా ఉన్నాయి కదా. ఎందుకంటున్నానంటే 2014 తర్వాత అమరావతిని వేదికగా చేసుకొని ఆ అమరావతికి కంపల్సరీ కేసీఆర్ గారు కూడా సహకారం ఉంటుందని కేసీఆర్ గారు కూడా అక్కడికి వచ్చిపోయినటువంటి సందర్భాన్ని కూడా మీరు చూసినారు. అయితే ఇప్పుడు సెక్రటేరియట్ని ఎంత తొందరగా కట్టుకునే అవకాశం లేదా? సెక్రటేరియటే కాదు, నిజానికి రాజధాని ఎస్టాబ్లిష్ అనేటువంటిది స్పీడ్గా చేసి ఉండుంటే ఇవాళ రాజధాని చుట్టూ జరిగేటువంటి అభివృద్ధితోటి అసలు అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కావచ్చు, రెసిడెంట్స్ కావచ్చు, అంటే దయచేసి ప్రభాకర్ గారు మీరు అన్న పాయింట్ తెలంగాణ ఒక్క నిమిషం సార్, జవహర్ గారు ఒక్క నిమిషం సార్. తెలంగాణలో కొత్తగా సెక్రటేరియట్ ఎంత స్పీడ్గా కట్టామనే పాయింట్ మీరు హైలైట్ చేస్తున్నారు. యా ఇట్స్ ట్రూ. కానీ ఆల్రెడీ ఒక అద్భుతమైన మహానగరం మధ్యలో పాతదాన్ని తీసేసి అదే ప్లేస్ లో కొత్తదాన్ని కట్టారు. అంతవరకు ఓకే. కానీ అక్కడ నగరాన్నే కట్టాలి. ఒక సెక్రటరీ బిల్డింగ్ అయితే కాదు, ఓ నగరమే డెవలప్ అవ్వాలి. నగరాన్ని డెవలప్ చేస్తూ మంచిగా సెక్రటేరియట్ రావాలి. మంత్రుల క్వార్టర్స్ ఎమ్మెల్యేకి సంబంధించిన చేసుకుంటే సరిపోయింది కదా. అవి చేశారు, మళ్ళీ ఆయన సెకండ్ ఆలోచన చేసేవాడు కాదు కదా. అవి చేస్తుండగానే మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. 5 ఏళ్ల కాలాన్ని చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల కాలాన్ని వృధా చేస్తే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సరిగా వాడకుండా రాజధాని ఇష్టం వచ్చినట్టు గందరగోళం చేయడం లేదులే. ప్రభాకర్ గారు అంటే మీరు ఎప్పుడు వెళ్ళినారో అమరావతి కానీ 70% పూర్తయిన వర్క్స్ వచ్చిన గవర్నమెంట్ దాన్ని కొంచెం బ్రహ్మాండంగా అయిపోయేది. ఆ గవర్నమెంట్ ఒక నెగిటివ్ మైండ్ తో ఉంది. రైట్, జవహర్ గారు కంక్లూడ్ చేయండి. జనరల్ గా ఏంటంటే నా పర్సనల్ క్యూరియాసిటీకి 4 సార్లు వెళ్ళానండి. నా పర్సనల్ క్యూరియాసిటీ ఎందుకంటే రాజధానిలో నిర్మాణం ఎట్లా జరగాలి అనేటువంటిది కొద్దిగా ఆసక్తిగా చూసేటువంటి వ్యక్తిగత అభివృద్ధి ఉంది కాబట్టి ప్రభాకర్ గారు దాని గురించి. ప్రభాకర్ గారు ఇప్పుడు మీకు అన్ని అమర్చిన దగ్గర మీరు కట్టుకోవడానికి రోజులు నెలలు పట్టవచ్చు. మాకు ఏమీ లేని దగ్గర ల్యాండ్ పూలింగ్ దగ్గర నుంచి అన్ని సమకూర్చుకొని మేము కట్టాలంటే ఒక ప్లాన్, ఒక యాక్షన్, దానికి సంబంధించి చర్చలు, ప్రజాస్వామీకరణ జరగాల్సినటువంటి పరిస్థితుల్లో మేము మీకులాగా అప్పటికప్పుడు కట్టలేం కదా. మాకున్నటువంటి ఆర్థిక చూద్దాం దీని పర్యవసానాలు. ఇవాళ కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు జరిపిన చర్చలు లేదా ఇచ్చిన సలహాలు, లేకపోతే అది ఏమి ఉందా ఏమి లేదా అనేది ఎంతో దూరం లేదు. దానికి సంబంధించిన ఏమైనా ఉంటే మెల్లగా ఇవాళ కాదు రేపు ఎల్లుండైనా ఆ చర్యల ద్వారా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటిది ఉంటుందా ఉండదా అనేది చూద్దాం ఏం జరుగుతుంది అనేది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభాకర్ గారు అండ్